హలో అందరూ ఎలా ఉన్నారు? ఎవ్రీడే మేమైతే ఫ్రూట్ సలాడే తింటున్నాము. డిన్నర్ సలాడ్ అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్సే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ సమ్మర్ టైంలో ఎంత వాటర్ తాగినా ఇంకా బాడీ డిహైడ్రేట్ అవుతుందని ఇలాంటి ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకొని ఇంకా నైట్ అయితే డిన్నర్ కి ఇలానే సలాడ్ తో అయితే కంప్లీట్ చేస్తున్నాము. అది వాటర్ మెలన్ అవ్వనివ్వండి, స్ట్రాబెరీస్, కర్బూజా ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంకా ఎవ్రీడే తింటున్నాము. ఈ వాటర్ మెలన్ తీసుకునేటప్పుడు ఒక చిన్న డౌట్ ఉంది, ఏది కరెక్ట్, ఏది తీసుకోవాలి, ఇది తీసుకుంటే ఇది కరెక్ట్ గా ఉంటుందా లేదా, లోపల రెడ్ కలర్ ఉంటుందా లేదా అనుకున్నాము. కానీ తీసుకొచ్చి కట్ చేసిన తర్వాత అయితే ఆ డౌట్ అంతా పోయింది. మంచి ఫ్రూటే సెలెక్ట్ చేసుకున్నాము అనుకున్నాము. ఇంకో డౌట్ ఉండింది, ఈ సైజ్ ఉంది కదా 2 పీసెస్ గా కట్ చేయడానికి డిఫికల్ట్ అవుతుందేమో అనుకున్నాము. కానీ అది కట్ చేసేటప్పుడు చిన్న ఘాటు పెట్టగానే మొత్తం ఇలా క్రాక్ లాగా వచ్చేసింది, మొత్తము బ్రేక్ అయింది. ఇంకా ఇలాగ చేత్తోనే బ్రేక్ చేసేసి ఇంకా కట్ చేసాము. కట్ చేసి ఒక బిగ్ సైజ్ బౌల్ లో అలానే మీడియం సైజ్ బాక్స్ లో అయితే వచ్చింది. ఈ రెండిట్లో కాకుండా ఇంకొంచెము ఉంటే ఇంకా అప్పటికప్పుడు అయితే తినేసాము. ఇంకా వేరే బాక్స్ లో పెట్టడం ఎందుకు అని జ్యూసెస్ కూడా తాగుతున్నాము. కానీ జ్యూస్ లాగా తీసుకోవడం కన్నా డైరెక్ట్ ఫ్రూట్ లాగా తినడమే హెల్త్ కు మంచిదని డైరెక్ట్ ఫ్రూట్ లాగా తినడానికే ప్రిఫర్ చేస్తున్నాము. ఇలాగా మీరు సమ్మర్ టైంలో ఇలా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సెలెక్ట్ చేసుకొని అవే ప్రిఫర్ చేయండి. ఇలా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.